భగవంతుడు తన భక్తుడిని ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటాడు. కానీ ఆ భక్తుడు పలకడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక అధికారి 16 అంతస్తుల పెద్ద భవనం పైనుంచి క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వర్కర్ ని పిలుద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒరే వీరన్నా, వీరన్నా, వీరన్నా అని గట్టిగా అరుస్తాడు. కానీ అక్కడి శబ్దాలకు ఆ అధికారి పిలుపు ఆ కింద ఉన్న పనివాడికి వినిపించడం లేదు. అప్పుడు ఆ పనివాడిని తన వైపు చూసేలా ఏం చెయ్యాలి అని ఆలోచించిన అధికారి ఒక 10 రూపాయల నోటుని క్రింద ఉన్న పనివాడి మీదకి విసురుతాడు. అయితే ఆ పనివాడి కింద పడిన 10 రూపాయల నోటు తీసుకుని తన జోబులో పెట్టుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా తన తలని కూడా పైకి ఎత్తకుండా తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. దాంతో ఆ అధికారి ఈసారి పెద్ద మొత్తంగా 500 రూపాయల నోటుని కింద పడేశాడు. కింద పడిన 500 రూపాయల నోటు తీసుకుని జోబులో పెట్టుకుని తలని అటు ఇటు తిప్పకుండా తన పని చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఒళ్ళు మండిన అధికారి ఇలా కాదని ఆలోచించి ఒక చిన్న రాయి తీసుకుని ఆ పనివాడి మీదకి విసిరాడు. ఈసారి ఆ రాయి దెబ్బ తిన్న